రుద్రాని మేడ మీద నుండి కిందకి దిగుతూ ఉంటుంది. ఇంతలో ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరూ కనిపించకపోవటంతో, ఎవరు ఎక్కడ కనిపించటం లేదేంటి? ఈ సంత అంతా ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పేసైతే సోఫాలో కూర్చుంటూ ఉంటుంది. అయినా నాకెందుకులే ఎక్కడికి వెళ్తే ఏయ్! అని చెప్పేసైతే వాళ్ళ పని మనిషిని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ పని మనిషి అయితే నన్నేనా పిలిచింది? ఏ అని పిలుస్తుందేంటి? నన్ను పిలిచిందో, ఇంకెవరిని పిలిచిందో సరేలే నాకెందుకు నా పేరు పెట్టి పిలిస్తే నేనప్పుడు వెళ్తాను అని చెప్పేసైతే తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి అది చూసి "ఏయ్ సంత నిన్నే పిలుస్తుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ పని మనిషి సరే అని చెప్పి నన్నే పిలుస్తున్నట్టు ఉన్నారు అని చెప్పి అక్కడికి వెళ్తూ ఉంటుంది. నా పేరు సంత కాదమ్మా సంధ్య అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం సరేలే ఏదో ఒకటి నాకొక కాఫీ తీసుకొని రా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ పని మనిషి మాత్రం అదేంటమ్మా మీ బెడ్ మీదకే తెచ్చి ఇచ్చాను కదా కాఫీ అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం నువ్వు నా నిద్ర చెడగొట్టి ఆ కాఫీ ఇచ్చావు. నేను మళ్ళీ పడుకొని పోయాను. అది చల్లారిపోయింది. ఇప్పుడు మళ్ళీ పెట్టుకొని తీసుకురా ఏముంది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ పని మనిషి మాత్రం లేదమ్మా ఉదయం పూట ఒక్కసారి మాత్రమే నేను పెట్టగలను. అది కావ్య అమ్మగారి ఆర్డర్. నేను ఇప్పుడు మళ్ళీ మీకు పెట్టి ఇవ్వలేను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి కాఫీ, టీలకు కూడా లెక్కలు వేస్తున్నారా ఏంటా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఏమోనమ్మా అవన్నీ నాకు తెలీదు. నాకు ఎలా చేయమంటే అలా చేస్తాను అని చెప్పేసైతే వాళ్ళ పని మనిషి అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.